నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి 6వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి అయితే తెలియజేశారు. అలాగే ఇప్పుడు వచ్చేసేటంటే 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు మరి వీరు ఏ విధంగా ఉంటారంటారు? మరి వీరి లక్షణాలు, గుణగణాలు వాటి గురించి తెలియచేయండి. 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళంటే ఏ నెలలో అయినా సరే 7వ తేదీన కానీ 16వ తేదీన కానీ 25వ తేదీన కానీ పుట్టిన వాళ్ళు 7వ నెంబర్ జాతకులు. సో కేతు యొక్క జాతకం ప్రకారం, నవగ్రహాల ప్రకారం కేతు యొక్క కారకత్వంతో పుట్టిన వాళ్ళు 7వ నెంబర్ జాతకులు. సో కేతువు జ్ఞానప్రదాత, ఆయన జ్ఞానప్రదాత కాబట్టి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు పుట్టుకతోనే మంచి తెలివితేటలతో పుడతారు. మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి, విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎదిగే కొద్దీ ఈ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ తెలివితేటలే వాళ్ళకి అదే ప్లస్ పాయింట్గా మారుతుంది, ఆ తెలివితేటల వల్లే అది మైనస్ పాయింట్గా మారుతుంది. ఎందుకంటే వీళ్ళ మనస్తత్వం ఎలా తయారవుతుందంటే, గ్రో అవుతున్న కొద్దీ ఒక పట్టాన దేన్ని నమ్మరు, అన్నీ తెలుసు, మళ్ళీ ఏదో ఒక డౌట్, ఇది నిజమా కాదా, ఇది వర్కౌట్ అవుతుందా కాదా, అన్నీ తెలుసుకుంటారు. అన్ని విషయాల్లోనూ పరిజ్ఞానం ఉంటుంది. ఏ రంగంలో అయినా ప్రతి ఒక్క, మీరు ఏది కదల్చండి, వీళ్ళకి పాలిటిక్స్ అడగండి, పాలిటిక్స్ గురించి తెలుస్తుంది. బిజినెస్ గురించి అడగండి, బిజినెస్ గురించి తెలుస్తుంది. లేకపోతే ఇంకేదైనా స్టడీస్, ఇంకేదైనా సబ్జెక్ట్ అడగండి, దాని గురించి తెలుస్తుంది. సైన్స్ గురించి అడగండి, సైన్స్ గురించి తెలుస్తుంది. మ్యాథమెటిక్స్ గురించి అడగండి, మ్యాథమెటిక్స్ గురించి అన్నీ తెలుస్తుంది. కానీ వీళ్ళు వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళకున్న మేధా సంపత్తిని జీవితంలో వాళ్ళు ఎదగడానికి మటుకు వాళ్ళకి అడుగడుగునా డౌట్స్ వస్తూ ఉంటాయి, అనుమానపడుతుంటారు, ఇది నిజమా కాదా, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని. తనకి తెలిసిన నిజాన్నే వాళ్ళు డౌట్ పడుతుంటారు. సో వాళ్ళ యొక్క తెలివితేటలే వాళ్ళకి మైనస్ పాయింట్గా మారుతుంది. బై డిఫాల్ట్ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పేరు రాంగ్ నెంబర్లోనే వస్తుంది. అందువల్ల వీళ్ళు స్పిరిచువల్గా ఉండిపోతారు. అంటే దేని మీద పెద్దగా ఆసక్తి ఉండదు, దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళకి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఉన్న ఆదాయంతోనే సరిపెట్టుకునే మెంటాలిటీ ఉంటుంది. నేను ఇంత సంపాదించాలి, నేను ఇంత అభివృద్ధిలోకి రావాలి, ఇంత సంపాదించి నా కుటుంబానికి ఇంత నేను ఇలాంటి లైఫ్ స్టైల్ ఇవ్వాలి, నా పిల్లలకి ఇట్లా ప్రాపర్టీ ఇవ్వాలి, నాకు ఇన్ని ఫ్లాట్లు ఉండాలి, ఇన్ని ప్లాట్లు ఉండాలి, ఇంత పొలం ఉండాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇలాంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ వీళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి. 90% 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఉండవు. ఎందుకంటే వాళ్ళ పేరులో రాంగ్ నెంబర్ వస్తుంది. పొరపాటున వీళ్ళ పేరు కనుక మంచి నెంబర్లో వస్తే వీళ్ళు అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన సక్సెస్ఫుల్ పీపుల్గా జీవితంలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మీకు కొద్దిమంది ఉదాహరణ, నెంబర్ 1 అల్లు రామలింగయ్య గారు. ఆయనకి 7వ నెంబర్ బర్త్ నెంబర్. వాళ్ళ అబ్బాయి అల్లు అరవింద్ గారు, ఆయనకి 7వ నెంబర్ డెస్టినీ నెంబర్. డెస్టినీ నెంబర్ 7వ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఈ లక్షణాలు వర్తిస్తాయి. అట్లాగే ఈ మధ్య కాలం చేసిన ప్రముఖ పత్రికాధినేత, ఫిలిం సిటీ వ్యవస్థాపకులు రామోజీరావు గారు, ఆయన నెంబర్ కూడా 7వ నెంబర్. సో ఎప్పుడైతే వాళ్ళ తెలివితేటలకి పేరులో ఉన్న నెంబర్ యాడ్ అయిందో ఆ అదృష్టము, వాళ్ళ సక్సెస్ని ఇంకెవరు ఆపలేరు అన్నమాట. కానీ 99% ఆఫ్ ది పీపుల్కి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి పేరులో రాంగ్ నెంబరే వస్తుంది. అందువల్ల వీళ్ళు జీవితం ఎలా ఉంటుందంటే, పాపం ఆయనకి అన్నీ తెలుసండి, చాలా మంచి ఆయన, కానీ ఎందుకో ఏది కలిసి రాలేదండి ఆయనకి. చాలా జీనియస్ అండి ఆయన, మహామేధావి, ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు, కానీ పాపం ఏది కలిసి రాలేదండి ఆయనకి అనే ఒక మాట మనం అప్పుడప్పుడు కొంతమంది విషయంలో వింటుంటాం. అది వీళ్ళ విషయంలో జరుగుతుంది. అందుకని ఈ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళు పేరులో మంచి నెంబర్ ఉండేటట్టుగా చూసుకోవాలి, రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. 7వ నెంబర్ అంటే అందరూ అనుకుంటారు స్పిరిచువల్ నెంబరు. స్పిరిచువల్ నెంబర్ అవటం వల్ల వీళ్ళు ఇలా మేధావులు అయినప్పటికీ ఎటువంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ లేకుండా
మాకున్న దాంతోనే చాలు. అంటే వీళ్ళకి 25,000 ఆదాయం ఉంటే 25,000లోనే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మెయింటెనెన్స్ని ప్లాన్ చేసుకుంటారు తప్ప నాకు ఈ 25,000 చాలదు, నాకు నెలకి 50,000 కావాలి, లేకపోతే నాకు నెలకి ₹1,00,000 కావాలి, నేను 1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి అనే దిశగా వీళ్ళు ఆలోచించరు. వచ్చిన దాన్ని ప్లాన్ చేసుకొని ఎట్లా ఖర్చు పెట్టుకొని ఉన్న దాంట్లో ఇది, లేదా ఆ వచ్చిన డబ్బుని తీసుకెళ్ళి ఇంట్లో వైఫ్కో కొడుక్కో ఎవరికో ఇచ్చేసి ఇగో నాకు వచ్చింది ఇది, మిగతాది మీరు చూసుకోండి అనే మెంటాలిటీతో వీళ్ళు గ్రో అవుతారు. ఏంటి నా వల్ల అయింది ఇంతే అని. కానీ అందరూ అనుకుంటారు 7వ నెంబర్ అంటే స్పిరిచువాలిటీ. పాపం ఆయన స్పిరిచువాలిటీ వల్ల ఆయనకి పెద్దగా ఇలాంటిది ఏం లేదు. 7వ నెంబర్ అంటే స్పిరిచువాలిటీ కాదు, 7వ నెంబర్ అంటే నాలెడ్జ్. స్పిరిచువాలిటీతో పాటు కూడుకున్న నాలెడ్జ్, సూపర్ పవర్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. కానీ అందరికీ ఈ నెంబర్ కలిసి రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరులో మంచి నెంబరు ఉండదు. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చెక్ చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఏంటి వీళ్ళకి జీవితంలో నాన్ వెజ్ అనేది అలవాటు లేకుండా ఉంటే చాలా మంచి వృద్ధిలోకి వస్తారు. నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా ఎగ్ కానీ చికెన్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయడం వల్ల వీళ్ళకి అనేక రకాల జాతక సమస్యలు తొలగుతాయి. నాన్ వెజ్కి దూరంగా ఉంటే మంచి వృద్ధిలోకి వస్తారు. వీళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా గణపతి ఆరాధనని వదలకూడదు. నిత్యం గణపతిని ఆరాధించాలి. గణపతికి సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి గణపతిని ఆరాధిస్తూ గణపతిని గరికతో పూజ చేస్తూ ఆయనకు బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఆయనని వీళ్ళని అన్ని రకాలుగా అనుగ్రహిస్తాడు. వీళ్ళకి ఏం చేస్తే జీవితంలో వృద్ధిలోకి వస్తారో, ఏం చేస్తే వీళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారో, వీళ్ళకున్న సందేహాలని వీళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసి ముందుకు తీసుకెళ్ళడంలో వీళ్ళకి గణపతి ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. కనుక ఈ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గణపతి ఆరాధనని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకుండా వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళాలి. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవాలి. అప్పుడు వీళ్ళకున్న తెలివితేటలు వీళ్ళకి, వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశాభివృద్ధికి వీళ్ళ కుటుంబం బాగుందంటే, వీళ్ళ కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు సొసైటీకి కూడా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ మేధా సంపత్తి సమాజానికి ఉపయోగపడాలంట ముందు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడాలి. ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్. సో అభివృద్ధి అనేది ముందు పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీని డెవలప్ చేసి అప్పుడు సొసైటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళ తెలివితేటలు సమాజానికి ఉపయోగపడతాయి. 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, మరి వీరి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఆయుష్మతి భవ.